పూర్ణాల కోసం పచ్చెనపప్పుని నానబెట్టుకొని ఇలా మొత్తం ఉడికించుకోవాలి. వాటర్ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో దానికి డబల్ బెల్లం తీసుకోవాలి. ఇలా అది మొత్తం వేసేసుకున్నాం. ఇది మొత్తం కలిసి దగ్గరికి వచ్చేంత వరకు చేసుకోవాలి. బెల్లం వేసాం కదా, ఇలా మొత్తం పాకంలా అయిపోయింది. ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు బెల్లంని. దీనిలో యాలకులు కూడా వేసాము, ఒక 3 వేసుకున్నాను. మనం 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ బెల్లం వేసుకున్నాం. బెల్లం పాకం అంతా మంచిగా క్యారమలైజ్లా అయిపోయి ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లార్చి పెట్టుకొని బాల్స్లా చేసేసుకుందాం పూర్ణాలకి. చల్లారినాక ఇలా అన్నీ ఇలా బాల్స్లా చేసుకోవాలి పూర్ణాల కోసం. ఇలా ఆయిల్ వేడవ్వడానికి పెట్టుకుందాము. హీట్ అయిన తర్వాత ఇది దోసపిండిలో ఈ ఒక్కొక్క బాల్ని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. కొంచెం పిండే పలుచుకున్నాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి.